హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతో తగ్గేతలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే వెడ్నెస్డే వ్లాగ్ అండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని వీడియోస్ చూడండి, నచ్చితే సపోర్ట్ అయితే చేయండి. సో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వీడియో అనేది అయితే షూట్ చేశాను. మార్నింగ్ టు నైట్ రొటీన్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే అట్టు మా ఇంట్లో టిఫిన్ అయితే మాత్రం కంపల్సరీగా ఫస్ట్ అయితే నేను అదే చేయాలి. ఎందుకంటే అట్లేసి టైం పట్టుద్ది కదా అట్లేయడానికి. సో అందువల్ల నేను అయితే అట్లేసేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్ మా బుడ్డోడు లేచారనమాట. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే టీ అయితే రెడీ చేసి టీ కూడా ఇచ్చేసాను అనమాట. సో ఇంకా చూసారు అంట్లు అయితే ఎన్ని ఉన్నాయో. ఏదైనా ఉన్నా లేకపోయినా ఒక హౌస్ వైఫ్కి ఈ అంట్లు అనేది ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా అయితే ఉంటాయి. మనం ఎంత తోయినా ఇవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా నాకైతే ఒకసారి అనిపించిద్ది, ఏదన్నా తప్పించుకోవడానికి కనీసం ఛాన్స్ ఉండదా ఏంటి ఈ అంట్ల కోసం అని చెప్పైతే అనిపించిద్ది. ఎందుకంటే తోమలేక ఎంత ఎంత తక్కువ చేద్దామన్నా సరే అంట్లు అంత ఎక్కువైపోతాయి అన్నమాట. అదేంటో నాకు కూడా అర్థం కాదు. చాలా వరకు నేను ఎంత కంట్రోల్ చేసినా సరే అంట్లు అనేది అస్సలు లాస్ట్కి వచ్చేసరికి ఇన్నైతే అంట్లు ఉంటాయి. ఇవి తోమేసరికి నాకు మ్యాక్సిమం 45 మినిట్స్ అయితే పట్టింది. ఎందుకంటే పిల్లోడితో అవ్వదు కాబట్టి. ఇంకా మా హస్బెండ్ కూడా టిఫిన్ చేసేసి అయితే వెళ్ళిపోయారు. మేము కూడా టిఫిన్ అయితే చేసేసాము. ఇంక ఇక్కడ వచ్చి అయితే క్యారెట్ అయితే తురుముతున్నాను అనమాట. ఎందుకంటే బాబుకి అసలు బాగాలేదు కదా, అసలు 1 వీక్ నుంచి పెరుగన్నమే తింటున్నాడు. సో అందువల్ల ఇంకా కొంచెం మంచిగా బ్లడ్ పడే ఫుడ్ పెట్టాలి కాబట్టి సో ఇంకా అసలు బాగా వీక్ అయిపోయాడు. ఇంకా క్యారెట్ అయితే పెడుతున్నాను. ఇంకా అది తురుపుతుంటే వీడియో షూట్ చేస్తుంటే నేను తీసేస్తానని నన్నే బెదిరిస్తున్నాడు. నేను గసురుతుంటే ఆపుతున్నాడు, లేకపోతే ఇంకా చేయబెట్టుకుని అయితే తీసేద్దామని అయితే చూస్తున్నాడు అనమాట. సో ఇంక ఇలాగైతే తురుముతున్నాను. అసలు క్యారెట్ కర్రీ చేయడం ఎంత ఈజీయో అది ఫస్ట్ మనం చేసే ప్రాసెస్ తురమడం కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా కష్టము. నాకైతే ఫుల్గా పెయిన్ అయితే వచ్చేసింది హ్యాండ్. ఓ పక్కన వీడే సతాయిస్తున్నాడు అనమాట నన్ను. అది ఆ క్యారెట్లు నేను ఆల్రెడీ వాటర్ పెట్టి తెచ్చుకొని క్లీన్ చేసుకుని అప్పటికప్పుడు క్లీన్ చేయడం కుదరదు అని చెప్పి నేను షింక్లో ఫస్ట్ వాటర్ చెక్ తీసేసి అది మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. అయినా సరే కూడా సతాయిస్తున్నాడు అనమాట క్యారెట్లు పట్టుకొని. వాడు తినేలాగా పెద్ద తినేవాడు కూడా సరిపోడు అనమాట. నోట్లో పెట్టుకుని అది నేనైనా కాదా అని వీడియోలో షూట్ చేస్తున్నాను కదా, హాయ్ చెప్తున్నాడు. మళ్ళీ నేనా కాదా కనిపించేదని అయితే చెక్ చేసుకుంటున్నాడు. ఇంకా అలాగైతే ఇంకా మా ఊరితో ఇలా టైంపాస్ అయితే అవుతుంది. ఇంక ఇలాగైతే మొత్తం కూడా క్యారెట్ అయితే తురిమేసాను. ఆనియన్స్ అయితే కూడా కట్ చేసేసుకున్నాను. నేను వంటగదిలో నుంచుని తురమలేక వెళ్ళి కూర్చుంటేనేమో వాడు అంతలా సతాయిస్తాడనమాట. నాకు కట్ చేసేటప్పుడు చాలా హెడేక్ వచ్చింది వెజిటబుల్ కట్ చేసేటప్పుడు. ఇంక ఇలాగైతే స్టవ్ మీద ఆనియన్స్ పెట్టాను. ఈలోపు మా వాడైతే ఏడుపు అయితే స్టార్ట్ చేశాడనమాట. ఇంకా ఇలా ఏడుస్తున్నాడు కదా అని చెప్పి నాది హ్యాండ్ వాసింది, లెఫ్ట్ హ్యాండ్. వాడిని ఎత్తుకుని ఒకసారి దించేసరికి పట్టేసింది అనమాట. పట్టేసి కూడా 1 మంత్ అయిపోతుంది, అయినా సరే ఇంకా తగ్గలేదు. ఈసారి వెళ్ళినప్పుడు చెప్పాలి. ఇంకెత్తుకోలేక అక్కడైతే కూర్చోబెడితే వాడేమో అసలు అలా చేస్తున్నాడు స్టవ్ దగ్గర. ఇంకా వెంటనే దించేద్దామని చెప్పి అయితే ఇంకా వీడైతే నార్మల్గా అలా అయితే మా వాడిని చూపించాను. ఇంక ఇక్కడ వచ్చి అయితే క్యారెట్ కూడా వేసేసాను స్టవ్ మీద. అదైతే మగ్గుతూ ఉంటుంది. ఇంకా క్యారెట్ ఒక తురిమితే చాలు, ఈజీగా ఇంకైతే అయిపోయింది. జస్ట్ ఆ అంట్లు తోమి క్యారెట్ తురిమేసరికి నా ఫేస్ చూడండి ఎంతలా చెమటలు పట్టేసినాయో. ఈ ఎండాకాలము మామూలుగా లేదనమాట. అస్సలు అంటే అస్సలు ఉండలేకపోతున్నాము కిచెన్లో. అండ్ ఇక్కడ వచ్చి అయితే మా వాడికి పాలు ఇచ్చాను అనమాట తాగమని చెప్పి. నేనేమో వంటగదిలో పని చేసుకుంటే వాడికి తాగినంతసేపు నిన్నంతసేపు తాగేసి మిగతా అన్నీ కూడా కింద పారిపోసేసాడు. ఏంటి అంటే ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా నేను పని చేసుకుని వచ్చేసరికి మొత్తం వంపేస్తున్నాడు అనమాట. సైలెంట్గా ఉన్నాడు ఏంటని వచ్చి చూస్తే మొత్తం అలాంటి దోల పని అయితే చేశాడు. ఇంకా అది కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇది వచ్చి అయితే ఈవినింగ్ అండి, ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేసేసాము. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా ఒక్క స్లీప్ వేసారు.
ఇంకా 4 కల్లా ఇంకా ఆయన రొటీన్కి వెళ్ళిపోయారనమాట వర్క్కి. ఇంకా నేనైతే ఫస్ట్ లేచిన వెంటనే అయితే ముందుగా అయితే హెయిర్కి ఆయిల్ పెట్టేసి ముందు పైకి అయితే జడ అయితే వేసేసుకుంటాను లేచిన వెంటనే కూడా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక స్లీప్ అయితే వేస్తాం కాబట్టి హెయిర్ అంతా చెదిరిపోయిద్ది. అది కాక అసలు లాంగ్ హెయిర్ పిచ్చి పిచ్చిగా ఉందంటే మెంటల్ వచ్చింది అనమాట. నాకు ఫ్రంట్ ఎంటికలు పడినా అలా ఉన్నా సరే చిరాకు వచ్చింది కాబట్టి ముందుగా అయితే లేవగానే ఫస్ట్ మా బుడ్డోడికి వాటర్ తాగిచ్చేసి నేను కొంచెం వాటర్ తాగి హెయిర్ అయితే మంచిగా ఆయిల్ పెట్టేసుకుని అయితే జడ అయితే వేసేసుకుంటున్నా. ఈలోపు వీడియో షూట్ చేస్తున్నానని చెప్పి ఈ మధ్య వీడియో షూట్ చేస్తుంటే కావాలని వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట మా వాడు. ఇంకా చూడండి వీడియో డిస్టర్బ్ చేస్తుంటే మళ్ళీ క్లాప్స్ కొట్టి నా ఎంగ చూసి నవ్వుతున్నాడు. ఇంకా నేను కూడా ఏం అనలేదనమాట, ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి. ఇంకెక్కడ వచ్చైతే నేను ఇంకా అలా జడేసుకుంటే వాడు ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వీడియో షూట్ చేస్తే మరీ షో చేస్తున్నాడు అనమాట మా వాడు. భలే అనిపించింది నాకు, కొంచెం ఇప్పుడిప్పుడు అన్నీ తెలుస్తున్నాయి ఇలా అనిపించింది. ఇంకా అరిసాను అనమాట, ప్లీజ్ మోక్షి అంటే మళ్ళీ ఆపేశాడు. రిక్వెస్ట్ చేస్తే ఆపుతున్నాడు. నా పని నేను చేసుకుంటే మాత్రం నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట వీడియోలో. అండ్ ఇక్కడ వచ్చి ఫస్ట్ జడేవింగ్ కానీ నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేను ఇంకా పక్క అయితే దులిపేస్తాను. ఆల్రెడీ మార్నింగ్ దులిపాను, మళ్ళీ మేము పడుకున్నాం కదా ముగ్గురము, కొంచెం చెదిరిపోయిందని చెప్పి అయితే ఇంకా మొత్తం కూడా ఒకసారి దులిపేసేసి, ఎందుకంటే మా ఊడు ఆ డస్ట్ అంతా కూడా అక్కడ కింద ఉన్నది పైన వేయడం, పైన ఉన్నది కింద వేయడం ఇలా చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ అయితే చేసుకోవాలి. నాకు ఓపుకున్నంత వరకు అయితే నేనైతే చేసుకుంటున్నాను, ఓపిక లేకపోతే మాత్రం వదిలేస్తున్నాను. ఇంకా అన్నీ చేయాలంటే ఇప్పుడైతే అసలు అవ్వదనమాట. నాకు కూడా అనిపిస్తుంది ఇల్లంతా ఏంటి ఇలా ఉంటుంది, చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా తప్పట్లేదు, ఇంకా ఓపిక ఉన్నంతసేపు చేస్తా, లేనంతసేపు కూడా ఇంకా వదిలేస్తున్నాను. ఇంక ఇలాగైతే పక్కనేదైతే నీట్గా చేసుకున్నాం. ఫస్ట్ మనకి ఇల్లు ఎలా ఉన్నా సరే ముందు మంచం మీద దుప్పటి అనేది నీట్గా ఉంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. కొంచెం మంచం మీద కూర్చోవడానికి కానీ కొంచెం ఒళ్ళు వాల్చుకోవడానికి కానీ కొంచెం బాగుంటుంది కదా. సో ఇంకా ఆఫ్టర్నూన్ కూడా మేము ఇంక ఏసీ వేసుకుంటాం కాబట్టి ఒక 1 అవర్ దుప్పటి అయితే ఖచ్చితంగా కప్పుకుంటాను నేను. ఇంకా అవి మళ్ళీ అలమారలో పెట్టడం ఎందుకు, మళ్ళీ నైట్ తీయాలి అని చెప్పి అయితే ఇంకా అవి కూడా మంచం మీదే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చి మా వాడు ఉయ్యాలా ఉంచాడు అనమాట. అది లాగడం ఇది లాగడం అలా చేస్తాడు. అండ్ ఇంక ఇది మొత్తం క్లీన్ అయిపోగానే నేనైతే ఆఫ్ చేసేస్తాను. లైట్ ఆఫ్ చేసి డోర్ వేసి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంక ఇది వచ్చి అయితే ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ రానన్నారని చెప్పి ఫస్ట్ నాకు బుడ్డోడికి అయితే వండేసుకున్నాం. మళ్ళీ నాకు డబల్ పని అనమాట, మళ్ళీ ఇంటికి వస్తాను అన్నం వండంటే మళ్ళీ 2 టైమ్స్ అయితే ఈరోజు అయితే అన్నం అయితే వండా నేను. అండ్ క్యారెట్ కూడా కొంచెం ఉంటే ఇంకా నైట్కి మా బుడ్డోడికి అయితే సరిపోయిద్ది. మార్నింగ్ అయితే 3 రకాల వెజిటేబుల్స్ తెమ్మన, క్యారెట్, బీరకాయ, దోసకాయ అయితే తెచ్చారనమాట. ఇంకా క్యారెట్ అయితే చేసేసాను. మా బుడ్డోడు తినట్లేదు కదా, సో ఫస్ట్ని స్లోగా స్టార్ట్ చేద్దాం వెజిటేబుల్స్ నుంచి అని చెప్పి అయితే ఇంకా ఫస్ట్ ఈరోజు క్యారెట్ వండ, రేపొద్దున బీరకాయ ఏదో వండుతాను. అండ్ ఇది వచ్చైతే ఎగ్స్ అనమాట. ఇంట్లో ఎగ్స్ అయితే అయిపోయినాయి, గవర్నమెంట్ ఇచ్చినాయి, మళ్ళీ ఎగ్స్ అయితే తెప్పించాను. ఇంకా స్టవ్ అయితే మరీ ఘోరంగా ఉందండి. నాకైతే అసలు ఓపిక లేక నేను అలా వదిలేస్తున్నాను అనమాట, స్టవ్ క్లీన్ చేయలేక. ఎందుకంటే క్లీన్ చేశానంటే చాలాసార్లు అక్కడే నడవాలన్నమాట, ఒక 10 టైమ్స్ పంపు కింద తీసుకెళ్ళి అలా చేయాలని చెప్పి. ఎలాగో రేపు థర్స్డే కాబట్టి థర్స్డే మొత్తం డీప్ క్లీన్ చేసేస్తారు స్టవ్ అని చెప్పి ఇంకా నేను పెద్ద ఏమీ చూడలేదనమాట. నార్మల్ పైన ఉన్న అన్నం మెతుకులు అవన్నీ కూడా మస్కిటోతో తీసేస్తే క్లీన్ అయితే చేస్తున్నాను. దీన్ని మించి అయితే ఏం చేయలేను, ఇంకా కొంచెం అర్థం చేసుకోండి నీట్గా లేదు అనుకుంటే మాత్రం. సో ఇంకా మార్నింగ్ కడిగినవి ఉంటాయి కదా, ఈ మార్నింగ్ ఎన్ని గంటలైనా కడగొచ్చు, కానీ అవన్నీ సదరాలంటే నాకంటే అసలు ఎంత చిరాకు అంటే ఎంత బద్ధకం అంటే తర్వాత చదువుతామని చెప్పి అలా ఉంచేసాను అనమాట. ఇంకా మళ్ళీ బోల్డ్ అంట్లు అయిపోతాయిగా సాయంత్రానికి, మళ్ళీ అవి కడుక్కోవాలి కాబట్టి ఇంకా మార్నింగ్ కడిగేసిన అన్నీ కూడా ఇంకా అయితే సదిరేస్తున్నాను. అస్సలు నాకు చాలా చిరాకు అండి బాబు, ఉతికిని మడత పెట్టడం కానీ కడిగిని ఏమో సదరటం కానీ అస్సలు నచ్చదు అనమాట నాకు. ఇంకా మన పనులు ఎవరు చేస్తారు, మనమే చేసుకోవాలి కదా. ఇంక ఈరోజు కూడా నాకు చాలా అంటే చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట. ఈవినింగ్ కూడా రోజుకి 2 టైమ్స్ కుకింగ్ చేసామంటే మనకైతే అసలు రెస్ట్ ఉండదు. ఆఫ్టర్నూన్ ఒక 2-3 అవర్స్ రెస్ట్ ఉంటుందేమో, ఇంకా మళ్ళీ పరిగెత్తాల్సి ఉంటుంది. ఈరోజు అయితే 2 టైమ్స్ కుకింగ్ వండాలి కాబట్టి నాకు అసలు ఈరోజు చాలా అంటే చాలా పని ఉందన్నమాట. సో ఇంక ఇలాగైతే మార్నింగ్ కడిగేసుకున్న అంట్లన్నీ కూడా క్లీన్ అయితే చేసేసాను. ఇంకా స్టవ్ మీద ఆల్రెడీ ఇందాక క్లీన్ చేసేసాను కదా,
ఇంకా అదైతే పక్కన అన్నం మెతుకులు అవన్నీ కూడా తీసేయాలి. మొత్తం ఒకసారి ఆ దిమ్మంతా కూడా క్లీన్ అయితే చేసేస్తున్నాను. ముందు మనకి ఏదైనా క్లీనింగ్ ఉంటేనే చేయబుద్ధి అయ్యేది ఏ పనైనా. బట్ ఇంకా ఎలా ఉన్నా సరే తప్పట్లేదు, ఇంకా అలాగే చేసేసుకోవడమే కొన్ని నెలల వరకు అయితే తప్పదు. ఇంక ఇక్కడ వచ్చైతే దిమ్మంతా క్లీన్ చేసేసుకొని మా వాడికి స్నాక్స్ అయితే రెడీ చేయాలి. దానికోసం ఒకసారి తడిపేసి ఆ క్లాత్ని ఒకసారి మొత్తం నీట్గా కూడా చేసేసానంటే కొంచెం పని అనేది ఈజీగా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చైతే మా వాడికి రాగి పెడుతున్నాను అనమాట. ఎప్పుడు కూడా అమ్మ పౌడర్ చేసి పంపిస్తుంది, ఆ పౌడర్ కూడా అయిపోయింది, చెప్పడం మర్చిపోయాను. ఇంకా అమ్మ కూడా మర్చిపోయింది అనమాట. సో ఇంకా ఏమీ లేదనమాట. స్నాక్స్కి రోజు సగ్గుబియ్యం పెడుతున్నాను కదా, కొంచెం లైన్లోకి వచ్చాడు, వామిటింగ్స్ అయితే తగ్గినాయి. అందుకని అయితే రాగి తెప్పించా బయట నుంచి పిండి. కొంచెం మళ్ళీ వెళ్తా కదా నెక్స్ట్ మంత్ చెకప్కి, అప్పుడు అమ్మతో చేయించుకుని పౌడర్ అయితే తీసుకొచ్చుకుంటాను. ఎప్పుడు కూడా నేను ఇంట్లో చేసిన పౌడర్ పెడతా, బట్ ఇప్పుడైతే పౌడర్ లేదు. స్నాక్స్ కూడా ఏం పెట్టాలి ఏం అర్థం కావట్లేదు అనమాట. ఫ్రూట్స్ పెడదామంటే దగ్గు వస్తుంది, మళ్ళీ ఇంకెక్కువ అయిద్దని చెప్పైతే ఫ్రూట్స్ కూడా నేను ఏం పెట్టలేదు ప్రస్తుతానికైతే. ఇంకా రాగంటే కొంచెం లిక్విడ్గా ఉంటుంది కదా, కొంచెం త్వరగా అయితే వాళ్ళకి తినబుద్ధి అయితే ఎండాకాలం అని చెప్పి ఇంకా రాగి తెప్పించాను అనమాట. మార్నింగ్ మా హస్బెండ్ షాప్కి వెళ్ళినప్పుడు ఇంకా రాగి కొంచెం 2 స్పూన్స్ వేసి అయితే సన్నీళ్ళతో కలిపేసేసి ఆ స్టవ్ మీద పెట్టేసి అయితే మిక్స్ అయితే చేసేసి అయితే పెట్టేస్తాను. కొంచెం సాల్ట్ వేయాలి కాబట్టి, రాగిలో అంతకుముందు అయితే సాల్ట్ వేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడైతే వేయాలంట విన్నాను, అందుకని చెప్పి ఇంకా నేను కూడా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా మా వాడికి స్నాక్స్ అయినా ప్రిపేర్ చేసేసానంటే వాడు ఇంకా ఆడుకుంటూ ఉంటాడు అనమాట. ఆ బొమ్మలతోనో లేకపోతే వంటగదిలోకి వచ్చి ఏదో ఒకటి లాగడమో ఇంకా అలా చేస్తాడు. అప్పుడు నేను నా పని ఏదో నేను చేసేసుకోవచ్చు అనమాట త్వరగా. ఈరోజు మొత్తం బిజీ షెడ్యూల్ అనమాట. నాకు కుకింగ్ ఉందంటే నాకు ఫుల్గా చిరాకు వచ్చేసిద్ది. అసలు ముందు కుకింగ్ అయిపోయిందంటే బోల్డ్ పని అయిపోయినట్టే. ఇంకా మధ్యలో మా బొడ్డోడికి ఫుడ్ పెట్టడం అలా ఉంటుంది కాబట్టి ఇంకా రాగి అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా మా వాడికి అయితే పెట్టేశాను. అండ్ ఇది వచ్చైతే నేను స్నాక్స్గా అయితే ఇప్పి నూడిల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మొన్న డీమార్ట్కి వెళ్ళాం కదా, అప్పుడైతే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఆకలేస్తుంది, దానికోసం అయితే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. ఇప్పి ఏమో ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. అండ్ రైస్ కూడా నైట్కి అయితే కడిగి అయితే నానబెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చి అయితే చింతపండు చారు అయితే పెడుతున్నాను. దానికోసం టమాటా చింతపండు అయితే స్టవ్ మీద పెట్టి కాసేపు అయితే మగ్గించాను. ఇవన్నీ ఇలా రెడీగా చేసేసుకున్న తర్వాత మొత్తం ఇంకా ఆనియన్స్ కట్ చేసేసుకున్నా కదా నూడిల్స్కి, దానికోసం అయితే ఆయిల్ పెట్టి అది మగ్గిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసి ఒకసారి అయితే మిక్స్ అయితే చేసేసుకున్నా. చాలా ఈజీ కదండి. ఇంకా మా వాడికి ఫుడ్ పెట్టేశాను కాబట్టి ఇంకా నాకు నచ్చినట్టుగా నేనైతే ఫుడ్ అనేది అయితే రెడీ చేసుకొని ప్రశాంతంగా అయితే తినొచ్చు. అండ్ ఇక్కడ వచ్చి అయితే ఆనియన్స్ మగ్గేలోపు అన్నం కూడా కడిగి స్టవ్ మీద పెట్టేస్తామంటే వాడికి టయానికి పెట్టేయచ్చు అని చెప్పి ఇంకా బియ్యం కూడా కడిగేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇన్ని చేసే పనులన్నీ కూడా పిల్లలు లేకుండా కొంచెం పెద్ద పిల్లలు అయినా సరే 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది. బట్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే 1 అవర్ కంప్లీట్ అయ్యి 2 అవర్స్ కంప్లీట్ అయ్యిద్ది. సో నాకు అలాగా లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మధ్యలో మా వాడిని చూడడం, స్నానం చేపించడం, ఏదైనా పెట్టడం, ఇంకా వాడిని చూసుకుంటా గమనించుకుంటూ ఉండడం, ఇవే సరిపోతూ ఉంటాయి అనమాట నాకు. అందుకే నాకు నైట్ ఈవినింగ్ పూట కుకింగ్ చేయాలంటే అస్సలు నచ్చదు. బట్ ఇంకా మార్నింగ్ క్యారెట్ ఫ్రై ఎంతో రాలేదనమాట. ఇంకా దానికోసం మళ్ళీ బయట ఏం తెప్పించుకుంటాము అని చెప్పి ఇంకా రసం పెట్టేసి ఇంకా వడియాలు వేపేసి తినేద్దామని చెప్పి ఇంకా రసం అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేది ఇప్పి అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, నాకు ఇప్పుడు కూడా నోరు ఊరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇలాగే ఇష్టం అనమాట, ఇలా డ్రైగా తినడమే ఇష్టం నాకు. సో నాకు నచ్చినట్టుగా అయితే ఇంకా చేసుకుని అయితే తినేసి అయితే వాటర్ అయితే తాగేస్తున్నాను. అసలు ఈ ఎండాకాలం వాటర్ ఎంత తాగినా సరిపోదనమాట. అండ్ ఇక్కడ వచ్చైతే అన్నం కూడా అయిపోతే ఇక్కడ వంచాను అనమాట. వంచేసరికి ఇక్కడ మా బుడ్డోడు చైర్లో నుంచి కింద పడిపోయాడు, చైర్ మీద పడిపోయింది. ఆ కంగారులో నేను మసిగుట్టు సరిగ్గా పట్టుకోకుండా పెట్టేశాను అనమాట. అదేంటి రైస్ అనేది కింద పడిపోయింది. ఇంకా నా చేయి మీద పడలేదు, సంతోషించాలి. ఇంకా కొంచెం పడింది అనమాట. ఇంకా అది అలాగైతే ఇంకా ఉంచేసి తర్వాత క్లీన్ చేద్దాం అనుకున్నా. ఇంక ఇక్కడ వచ్చైతే రసం అనేది పొంగిందనమాట. చింతపండు బాగా మరిగినాయి. ఇంకా తాలింపు కూడా పక్కన అయితే పెట్టేశాను. ఇంకా 2 కూడా మిక్స్ చేసేసానంటే ఆ రసం కూడా కంప్లీట్ అయిపోయిద్ది. ఇంక ఫైనల్ ఇప్పుడైతే కంప్లీట్ అయిందండి పనులన్నీ కూడా. టైం వచ్చైతే 8:30 అయింది. మా ఊరికి ఇంకా స్నానం కూడా చేయించలేదన్నమాట. అదే చెప్తున్నాను, ఇప్పుడైతే స్నానం చేయించి ఇంకా అన్నం కూడా పెట్టేసేయాలి. టైం అయితే 8:30 అయిపోయిందని చెప్పి ఇంకా మా ఊడైతే ఆవలిస్తున్నాడు. కానీ ఈరోజు ఎన్నింటికి పడుకున్నాడో తెలుసా, 12కి పడుకున్నాడు అనమాట. అలా నటిస్తాడనమాట, నిద్ర వచ్చేస్తున్నాడు. బట్ అయితే పడుకోటి ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి 9:30 అయ్యింది.
ఈ 3 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్స్‌లో ఒక్కసారి కూడా స్టవ్ దగ్గరికి వచ్చి ఇలా కుకింగ్ చేయడం ఏ రోజు కూడా లేదనమాట. ఫస్ట్ టైం కుకింగ్ అయితే చేస్తున్నారు మా హస్బెండ్. అది ఎందుకు చేస్తున్నారు ఏంటని అయితే చెప్తాను ఇక్కడ. నేను నూడిల్స్ చేసుకున్నా కదా, మా హస్బెండ్కి ఉంచలేదంట, నేను ఉంచకుండా తినేసానని చెప్పి అన్నం తినుకుని నువ్వు నాకు నూడిల్స్ చేయాల్సిందే అని అన్నారనమాట. నాకేమో అప్పటికే కాళ్ళు ఫుల్గా లాగేస్తున్నాయి, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. నేనైతే ఇప్పుడు చేయలేను, రేపొద్దున చేస్తాను అని చెప్పాను. నేను ఉంచకుండా ఉండడానికి కారణం ఏంటంటే, నేను చేసుకుందేమో 7కి, ఆయన వచ్చిందేమో 9:30కి. అప్పటికి అసలు బాగోదు కదా, చల్లారిపోయిందిగా. అందుకే నేను ఉంచకుండా నా వరకు చేసుకుని తినేసాను అనమాట. ఆయన కోపం వచ్చేసింది, నువ్వు నాకు ఉంచకుండా తినేస్తావు, చల్లారిన నేను తినేదాన్ని కానీ నేను చాలా రోజులు అయిపోయింది తినేసి నూడిల్స్ అని చెప్పి ఇప్పుడు కావాలని చేసుకున్నారనమాట. నేనైతే చేయలేను, నువ్వే చేసుకో, నా వల్ల అయితే అవ్వదు అన్నందుకు కోపం వచ్చేసి ఆయనే చేసుకుంటున్నారు. పక్క నుంచి నేను చెప్తున్నాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఇంకా నాకు కూడా భలే అనిపించింది, 3 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా కుకింగ్ చేయడం అనిపించింది అనమాట. పక్క నుంచి అయితే ఎలా చేయాలి ఏంటని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇంకా ఆయన చేస్తున్నారనమాట. ఇంకా ఫైనల్లీ అయితే చేసుకుని అయితే తిన్నారు. నాకు నిజంగా ఓపిక లేదు, లేకపోతే నేనే చేసి పెట్టేదాన్ని. ఇంకా నేను కూడా నూడిల్స్ తిన్నా కదా, అది నాకు కూడా ఎక్కువ అరగలేదనమాట. అందుకే ఇంకా లేట్గా తిన్నాము డిన్నర్ అనేది. ఆ కుకింగ్ చేశాను కాబట్టి కాస్త కొంచెం అన్నా తినాలి కదా అని అయితే 11:30కి అయితే మేమైతే డిన్నర్ అయితే తిని పడుకున్నాం అనమాట. అంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్, డూ సబ్స్క్రైబ్.